హాయ్. ఈరోజు మన వీడియోలో అంశం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, పోలీసులు తీసుకెళ్ళి అందరినీ లోపలేస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం, అది కూడా ఆర్టికల్ 14, 19, 21 కిందకి వస్తుందా రాదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే దేని మీదైనా ఈ రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు, అది దేని మీదైనా మాట్లాడవచ్చు. కానీ మాట్లాడే ముందు భాష ప్రధానం. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆడు వీడు అని కూడా మాట్లాడకూడదు. మీరు ఓటేశారు, గవర్నమెంట్ వచ్చింది, ఆ గవర్నమెంట్ విధానాలు మీకు నచ్చకపోతే గవర్నమెంట్ విధానాల మీద మీరు ఎంతైనా మాట్లాడవచ్చు. అది అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయకుండా మాట్లాడవచ్చు. అట్లాగే సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితాల మీద పోస్ట్ చేయడం అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి రాదు. రాహుల్ గాంధీ అంటే ఆయన ఎవరు? ప్రధానమంత్రి గారి మనవడు, ఒక ప్రధానమంత్రి గారి అబ్బాయి. మన ప్రజెంట్ ప్రధానమంత్రి గారి ఇంటి పేరు మీద కర్ణాటకలో ఒక బహిరంగ సభలో 2019లో ఆయన ఇంటి పేరుని హేళన చేస్తూ ఒక బహిరంగ సభలో మాట్లాడితే అది సోషల్ మీడియాలోనే వచ్చింది. అయితే సూరత్కి చెందిన వెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా అదే ఇంటి పేరు గలవారు. వీరి మీద డిఫమేషన్ కేసు అయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడి ఆయన పార్లమెంటు సభ్యత్వం కోల్పోయాడు. రీసెంట్గా ఇప్పుడు ఎలక్షన్ జరిగింది, దానికి పార్లమెంటు సభ్యత్వం కూడా కోల్పోయేంతగా ఆ డిఫమేషన్ కేసు వెంటాడింది ఆయన్ని. అలాగే చాలా ఉదంతాలు ఉన్నాయి. ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటి? మీ అభిప్రాయాన్ని చెప్పడం. ఒక సినిమా చూసారు, టికెట్ కొని నచ్చలేదు చెప్పచ్చు. నా వీడియో చూస్తున్నారు, నా వీడియోలో కింద కామెంట్ పెట్టవచ్చు నేను ఏదైనా తప్పు మాట్లాడితే. అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే నోటికి వచ్చినట్లుగా మాట్లాడి వాడు వీడు అని మాట్లాడి నోటు తెరసమే వాడు వీడు అంటున్నారు. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి రాదు, అది డిఫమేషన్ కిందకి వస్తుంది. 66A స్ట్రక్ డౌన్ చేసిన సుప్రీంకోర్టు 2015లో ఒక కేసులో, ఒక న్యాయ విద్యార్థి వేసిన కేసులో 66A. ఎందుకు 66Aలో ఏముంది అంటే దాంట్లో కొన్ని ఓట్స్ వాడారు. ఏంటంటే ఒక వ్యాఖ్య చేయడం, ఒక కార్టూన్ పెట్టడం, అలాగే ఒక లైక్ కొడటం, ఒక మెసేజ్ రిసీవ్ చేసుకోవడం, పంపించడం మనం క్రియేట్ చేయకపోయినప్పటికీ కూడా అది సందిగ్ధంగా ఉంది. అంటే దాంట్లో ఉన్న పదాల అల్లిక ఎలా ఉందంటే ఎవరినైనా ఎక్కడైనా కేసులో పెట్టవచ్చు. దాని ప్రకారం ఏముంది దాంట్లో 66Aలో ఏముందంటే అసౌకర్యం కలిగించేటట్లుగా, ప్రమాదం కలిగించేటట్టుగా, అడ్డం కలిగించేటట్లుగా, శత్రుత్వం, ద్వేషభావం ఇలాంటివి కలిగించేవి ఎవరు చేసినా తప్పు ఉంది. ఈ పదాల్లో ఏమవుతుందంటే అడ్డంకి కలిగించడం అంటే దాన్ని వారిష్టం వచ్చినట్లుగా అన్వయించుకొని అరెస్టులు జరుగుతున్నాయి. అంటే ఆ సెక్షన్లో ఉన్న డిస్క్రిప్టివ్ పర్టికులర్స్, ఆ వ్యాఖ్యానం అంతా కూడా ఎవరినైనా ఎక్కడైనా ఇరికిచ్చే విధంగా ఉంది. కాబట్టి అందరినీ తీసుకెళ్ళి ఏ రాజకీయ పార్టీ పవర్లో ఉంటే ఆ ప్రతిపక్షం వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. కాబట్టి దాన్ని స్ట్రక్ డౌన్ చేసింది. స్ట్రక్ డౌన్ వేరు, రిపీల్ వేరు. నేను తర్వాత చెప్తాను ఆ వీడియోలో. స్ట్రక్ డౌన్ అంటే, రిపీల్ అంటే ఏంటని. సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసినప్పటికీ కూడా ఆ కమ్యూనికేషన్ వెళ్ళక కొన్ని వేల కేసులు 66A మీద మన ఘనత వహించిన పోలీసులు ఇండియా మొత్తం మీద మన బాబాయిలు బొక్కలేశారు. చాలామంది తీసుకెళ్ళి బొక్కలేశారు. తర్వాత రీసెంట్గా ఆ కేసులన్నీ ఎత్తేసారు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల. అంటే కమ్యూనికేట్ చేయాల హోంశాఖ, లా అండ్ కోర్ట్స్ శాఖ కమ్యూనికేట్ చేయవలసింది అందరూ డీజీపీలకి చేయాల. కాబట్టి చాలా కేసులు నమోదని. కాబట్టి చాలా ఉదంతాలు ఉన్నాయి. ఈ రాహుల్ గాంధీ విషయమే కాకుండా మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చిన్నారెడ్డి గారని ఒక మంత్రి గారు ఉండేవారు. ఆయన మీద టి జనార్దన్ రెడ్డి గారని, ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు తెలుగుదేశం పార్టీలో. ఆయన ఒక అవినీతి ఆరోపణ చేశారు. ఆ అవినీతి ఆరోపణ నిరూపించలేకపోతే ఆయనకు జైలు శిక్ష పడింది. ఏదైనా మాట్లాడచ్చు. ఒక అవినీతి ఆరోపణ చేస్తే అతనికి ప్రొటెక్షన్ ఉండదు. అసెంబ్లీలో, పార్లమెంట్లో ఏవైతే మాట్లాడారో వాటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ కోర్టులకు జ్యూరిస్డిక్షన్ ఉండదు. కానీ బయట ఏ వ్యాఖ్యలు అయితే చేశారో అది నిరూపించకపోతే, అది అతని పరువుకి భంగం కలిగించినట్లయితే సోషల్ మీడియాలో అది కూడా కేసు అవుతుంది. క్రిమినల్ డెఫమేషన్, సివిల్ డెఫమేషన్ 2 రకాల డెఫమేషన్లో అది కూడా ఒక వీడియో చేస్తాను సపరేట్గా. అలాగే మన గుంటూరు జిల్లాలో కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆస్తులు సంపాదించారు రాజకీయాల్లోకి వచ్చని చెప్పి రాయపాటి సాంబశివరావు గారు వ్యాఖ్యానిస్తే ఆయన మీద డెఫమేషన్ వేస్తే ఆ సాంబశివరావు గారు ఆయన ఎలా ఆస్తులు సంపాదించారో ఆయన పెద్ద ఒక కట్టేశారు. తర్వాత అది కోర్టు బయట సెటిల్ అయిపోయినట్లుగా ఉంది. దాని మీద నాకు సమాచారం సరిగా లేదు, కానీ అక్కడ కూడా కేసు వేశారు.
కేసు వేయడం, మీ నోటికి వచ్చినట్టు మాట్లాడి అది ఆర్టికల్ 14, 19, 27కి వస్తుందంటే కుదరదు. మీరు ఏమైనా మాట్లాడండి, ఆ మాటల్లో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉండకూడదు. మీకు మీకు సమాచారం లేని ఆరోపణలు, అసత్యాలు ఇవన్నీ మాట్లాడకూడదు. మీరు గవర్నమెంట్ గురించి మాట్లాడండి, మీ గవర్నమెంట్ చేసే విధానం మీకు నచ్చకపోతే గట్టిగా మాట్లాడండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి. దానికి మీకు డిఫమేషన్ రాదు, ఏమీ రాదు. ఈ వీడియో చూస్తున్నారు, కింద పోస్ట్ పెట్టండి, నేను ఎక్కడైనా తప్పు మాట్లాడితే పెట్టండి, అంతవరకు ఏమీ రాదు మీకు. కానీ మీ నోటుకు వచ్చినట్లు వ్యాఖ్యలు, నా పర్సనల్ వ్యక్తిగత విషయాల్లో మీరు ఎప్పుడు మాట్లాడకూడదు. నా వ్యక్తిగత విషయాల్లో అసలు ఏం మీకు సంబంధం లేదు. ఎప్పుడు ఎక్కడ ఏ పోస్టు పెట్టకూడదు. మీరు ఒక రాజకీయ పార్టీ గురించి మాట్లాడండి, ఒక ప్రభుత్వం గురించి మాట్లాడండి, తర్వాత ఒక సినిమా చూస్తే టికెట్ కొన్నారు కాబట్టి ఆ హీరో బాగా చేయలేదని చెప్పండి, ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి, మీకు ఏదో మాట్లాడి. అందుకని వాడు అనేదితో బిగిన్ చేసి మీ ఇష్టం మాట్లాడి అది సోషల్ మీడియాలో పెట్టాం. అది పోస్టులు 66A స్ట్రక్ డౌన్ చేసిన నేపథ్యం తెలుసా మీకు? ఒక బాల్ థాకరే గారు అని ఆయన ఒక పెద్ద ఐకానిక్ పర్సన్ మహారాష్ట్రలో. ఆయన చనిపోయినప్పుడు ముంబై అంతా బంద్ పాటించారు. అది అసౌకర్యానికి గురైన ఒక వ్యక్తి, ఒక లేడీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దాన్ని ఎవరో లైక్ చేశారు, ఇద్దరిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అంటే అప్పుడు భావ స్వాతంత్ర, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది. మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దానికి భంగం కలిగింది. అంటే నాకు బంద్ నచ్చలా, నేను చెప్తా, అది నా హక్కు. మీరు ఎందుకు చేస్తున్నారు బంద్ అని నేను అడుగుతా, అది నా హక్కు. దాన్ని ఫార్వర్డ్ చేసి ఎవరు లైక్ చేస్తారు, అది లైక్ చేయొచ్చు, ఎందుకంటే దాంట్లో అభ్యంతరకరమైన భాష లేదు కాబట్టి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం వల్ల ఈ కేసు సుప్రీంకోర్టుకి జరిగితే అప్పుడు 66Aని ఆ డిస్క్రిప్టివ్ దాంట్లో పేర్కొన్న ఆ భాష ఏదైతే ఉందో అది ఎవరినైనా ఇరికించేటట్లుగా ఉంది కాబట్టి చేశారు. కానీ స్ట్రక్ డౌన్ చేశారు. కానీ ఎప్పటికీ కూడా 66A లేకపోయినప్పటికీ కూడా ఏది పడితే నోటికి మాట్లాడితే అది చెల్లదు. అది క్రిమినల్ ఆర్ సివిల్ డెఫమేషన్ అవుతుంది, ఏదైనా అవుతుంది. ఇది ఈరోజు వీడియోలో అంశం. అంటే కొంతమంది అడ్వకేట్స్ కూడా 2015 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎలా పడితే అలా కొంత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, డిస్క్లైమర్ పెట్టుకుంటున్నారు. సరే, వాళ్ళ ఇష్టం అది. నేను కొన్ని చూశాను కాబట్టి దాని మీద నేను వీడియో చేస్తున్నాను. అలా చెల్లదు. ఎవరు కూడా భాషని చక్కటి భాష వాడితే తప్ప, మామూలుగా ఎలా పడితే అలా మాట్లాడితే అది వ్యక్తిగత స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాటి కిందకి రాదు. తర్వాత ఇంకో మంచి వీడియో చేస్తాను, రిపీలు ప్లస్ స్ట్రక్ డౌన్, ఈ రెండు ఏంటంటే చేస్తాను చూడండి.